ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ప్రభు నందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోయేటకై నీ జనత ఏకకుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచి మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యముకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏకకుమారునిచ్చి ఆయన మూలముగా మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ దయచేయి. లెంటిలోని 3వ ఆదివారం ప్రారంభ గీతం చదువుకుందాము. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకినై బాధపడువాడును. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల దుండు నాట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును
సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘనస్థలములందున ఇలాగు సమాధానం నరులకాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనగా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మస్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపముని ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుచున్నగా. లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షణ. వాసిగా చిరపుని కుడి వైపున కూర్చుండు యేసు ప్రార్థన లించు కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభా
దేవాతి దేవుడికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి, అధ్యక్షుల వారికి, సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలండి. నాకు 3 రోజుల నుంచి నీరసంగా ఉంది, జ్వరంగా ఉంది, రొంపగా ఉందండి. అందుకని మాస్క్ పెట్టుకుని చెప్పవలసి వస్తుందండి. మరి ఏమనుకోవద్దండి. నాలో ఏమైనా తప్పులుంటే క్షమించమని అడుగుతున్నానండి. నేను ఏ యోగ్యత లేనింటిదానండి. నేను చదువు ఎక్కువగా చదవలేదండి. మరి మీ అందరి మధ్యలో మరి నన్ను దేవుడు ఈ సాక్షిగా నిలబెట్టారంట. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులండి. అయ్యగారు మరి చెప్పాలమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయిందని ఎంతగానో చెప్పి ఉన్నారండి. మరి నేను చెప్పడానికి మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకునేటప్పుడు కూడా నేను ఎంతగానో సాక్ష్యం చెప్పడానికి మా ఆయన గారు నేను వాదన పడుకుంటూ ఉండేదానండి. అయినా నేను చెప్పేదాన్ని కాదు, నేను ముందుకు వచ్చేదాన్ని కాదండి. మరి దేవుడు మరి ఎందుకనో నన్ను ఈ రీతిగా నిలబట్టి ఆయన సాక్షిగా నిలబెడుతున్నారంటే అందరి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరణోపాయకారం నుంచి, నా వ్యాధి బాధల నుంచి దేవుడు ఎంతగానో నన్ను స్వస్థపరిచి, నా ఆపదలను, నా కష్టాలను, నా వ్యాధిలో, నా రోగంలో ఎంతగానో దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. ముందు చెప్పాను, సంఘంలోకి వచ్చి సాక్ష్యము మళ్ళా అయ్యగారు చెప్పమని చెప్పారండి. మరి నన్ను ఆదరించే వాక్యాలు మరి ముందుగా చెప్పమన్నారండి. నిర్గమకాండము 15:26 నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని నన్ను స్వస్థపరిచారండి ఆయన. మరి నా యొక్క రోగ పడకము నుండి నన్ను ఆదరించారండి. నన్ను ఒక దైవజనులు అక్కడ నాకు బాగోలేనప్పుడు ప్రతిరోజు వచ్చి, ప్రతి వారం వచ్చి నాకు ఈ వాక్యాలు చెప్పారండి. నన్ను ఆదరించే వాక్యాలు చెప్పారండి దైవజనులు. ఆ వాక్యాలు మరి గుర్తుపెట్టుకొని మరి నన్ను ఆదరించారండి. ఆదరించే వాక్యాలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. యెషయా గ్రంథం, యెషయా 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన మన కొరకు ఎంతగానో మరి నా కొరకు దెబ్బలు, నా కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటము, నా కొరకు ఆయన మరి చేతుల్లో శీలలు, మరి ఆయన నా కొరకు ఎంతగానో మరి దెబ్బలు తిని మనకు స్వస్థత కలుగజేశారండి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులండి. మరి ఏమన్నా తప్పులుంటే క్షమించమని అడుగుచున్నానండి. మరి ఇర్మియా గ్రంథము 30:17 నేను నీకు రోగమును కలగజేసేదను, నీ గాయములు మాన్పివేయుదును. అలాగనే మరి నాకు ఆపరేషన్ జరిగేటప్పుడు మరి నాకు ఎంతగానో ఆపరేషన్ అంతట్లోనూ ఉండి నా గాయాలు మాన్పివేశారండి. మరి నన్ను స్వస్థపరిచారండి. మరి ఆయన చాలా నీరసము, చాలా బలహీనత, సంఘం అంతా ప్రార్థన చేశారు. అక్కడ సంఘంలో కూడా నేను చెప్పుకోలేదండి. అక్కడ సంఘంలో కూడా ఎవరికి నా సహోదరులకు తప్ప మరి ఎవరికి నేను చెప్పుకోలేదండి. మరి నన్ను ఇక్కడ సంఘం నన్ను ఆదరణగా నాకు ప్రార్థన చేసి నన్ను ఈ రీతిగా నిలబెట్టారని నేను నమ్ముచున్నానండి. కుటుంబ ప్రార్థనలో కూడా మేము ఎంతగానో ఏడ్చుకుంటూ ఈ సంఘం కొరకు మేము ఎంతగానో ప్రార్థన చేస్తామండి. మరి అందుని బట్టి నీకు స్తోత్రాలండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆయన నీతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుదును. ఆయన పెట్టే నేను అతిశయించున్నానండి. దేని బట్టి నేను అతిశయించకుండా ఆయన పెట్టి నేను అతిశయించున్నానండి. మరి అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులండి. మరి లోక సువార్త 48:48 అందుకు ఆయన నా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధాన గల దానివై పొమ్ము,
అని ఆమెతో చెప్పాను. నా విశ్వాసం నన్ను స్వస్థపరిచిను, అందరి ప్రార్థనలు నన్ను స్వస్థపరిచినని వాక్యం ఉంది. మరి వాక్యమే నన్ను బ్రతికించిందండి. ఆ వాక్యమే నా బాధల్లో నెమ్మదినిచ్చిందండి. మరి నన్ను ఎంతగానో బలపరిచిందండి. మరి వాక్యానుసారంగా నేను బ్రతకడానికి, అలాగనే నా ఫస్ట్ నుంచి నా పెద్ద కుమారుడు పుట్టాడు, నా చిన్న కుమారుడు కడుపులో ఉన్నాడు. అప్పటి నుంచి కూడా నేను ఎంతగానో దైవజనులంటే నాకు ఎంతో అభిమానము, నాకెంతో ప్రేమ అండి. దేవుడు వచ్చినట్టే అనిపిస్తుందండి నాకు. దైవజనులంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి. ఇప్పుడంటే స్టవ్లు వచ్చాయి, కానీ అప్పుడు కూడా స్టవ్ మీద వండకంట ఉపవాస కూటాలంటే నా ఇంటి దగ్గర ప్రతి ఒక్క ఉపవాస కూటాలకి కూడా నేను వండి పెట్టేదానండి. నా పిల్లలు చిన్నప్పటి నుంచి మరి అటు రీతిగా నా పెద్ద అయ్యగారు కూడా, అక్కడ పెద్ద అయ్యగారు కూడా మరి నీరసంగా ఉండేటప్పుడు మరి అనకూడదు, కానీ మరి అందులోనే బట్టలోనే మరి మోసం చేసేసుకుంటే మేమే రాజమ్మడి అక్కనే ఒక ఆవిడ ఉంటుందండి. ఆవిడ నేను నైట్ టైము నానబెట్టి పొద్దుట్లేసి బ్రష్ కొట్టేవాళ్ళమండి. మరి దైవజనులకి ఎంతగానో మరి మేము ఎంతగానో మరి సేవలు చేసాము. మేము ఈ రీతిగా ఉన్నామంటే, నేను ఈ రీతిగా బ్రతికానంటే ఆయనేనండి మరి మమ్మల్ని బ్రతికించేది. అలాగని ఎంతోమంది దైవజనులు వెళుతూ ఉంటారండి. మరి మా యొక్క ఇంటి దగ్గర చిన్న ఇల్లు ఉండేదండి. మా ఇల్లు పెంకుటిల్లు. ఆ ఇల్లు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి భోజనం చేసి వెళ్ళేటప్పుడు మరి ఎంతగానో తగిలేసేదండి. తగిలేసేటప్పుడు ప్రసాదు మీరు ఇల్లు కట్టుకుంటారని చెప్పేవారండి అందరూ. ఆ రీతిగా నా పిల్లలకి మరి మంచి గృహం ఇచ్చారని కాదు కానండి, మరి అన్నీ ఇచ్చారని కాదు కానీ దేని బట్టి నేను అతిశయించుకుంటాను. మరి దేవుని బట్టి నేను అతిశయించేదాన్ని గాను. నా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి మరి స్లేట్ పెన్సిల్ ఇచ్చినా, పెన్ ఇచ్చినా, ఎవరిది ఏదన్నా బ్యాగ్లో పట్టుకుని వస్తే నా పిల్లలకి నేను కొట్టేదానండి, తిట్టేదానండి. ఎవరిది పట్టుకోకుండా, చిన్ని పెన్సిల్ కూడా పట్టుకోకుండా, చిన్ని పెన్ను కూడా పట్టుకోకుండా వచ్చేవారండి. నేను ఆ రీతిగా పెంచుకున్నాను. ఇప్పుడు ఇంతంత పిల్లలు కూడా తాగుతూ తిరుగుతూ ఉంటారండి. నా పిల్లలు మరి నేను భయభక్తుల్లో పెంచాలని ఆశతో ఎవరిది ఎటువంటిది ఆశించకుండా నేను ఎంతగానో నా పిల్లల్ని నేను బ్రతికేమండి. మరి ఎవరిది ఎటువంటిది ఆశించకుండాను మరి ఆ రీతిగానే మేము ఇప్పటికీ కూడా మేము బ్రతకాలని ఆశ అండి. ఎవరిది ఎటువంటిది ఆశించకుండాను మా కష్టార్థం, నా భర్త కష్టార్థం మేము బ్రతికేలాగా మీరు అందరిని ప్రార్థన చేయమని అడుగుతున్నామండి. మరి అలాగనే మరి చిన్నప్పటి నుంచి నా పిల్లలు కాంగ్ కొట్టాలన్నా మరి అరుగులేసి ఉండేదండి మా ఇల్లు. ఆ అరుగు మీద గిన్నెలు ఆరబెట్టేవాళ్ళమండి. ఆ అరుగు మీద గిన్నెలు తీసుకుని నా పిల్లలు చిన్న కర్ర ముక్కలు తీసుకుని కొట్టేవారండి. ప్యాడ్స్ కొట్టినట్టు కొట్టేవారండి. ఆ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్యాడ్స్ వాగించడము, కీబోర్డు వాగించడము అదే రీతిగా పెరుగుతూ ఉన్నారండి. ఎటువంటి ఈ లోక వైపు చూడకంటాను. ఆయన సన్నిధిలో ఎప్పుడు నిత్యము బ్రతికేలాగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. నన్ను బ్రతికించిందండి వాక్యము. నా బాధల్లో నెమ్మదినిచ్చిందండి ఆ వాక్యము. అలాగనే మరి నా భర్తకి మంచి ఆరోగ్యం ఉండేలాగా, నా భర్తకి మరి ఆరోగ్యం ఉండేలాగా మీరు అందరిని ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. ఇంకా చెప్పాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను కానండి, చాలా కలిగి ఉన్నానండి. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. కలిగి ఉన్నాను కానీ చాలా మర్చిపోయానండి. మరి క్షమించమని అడుగుతున్నానండి. మరి నాకు, నా కుటుంబం కోసము, నా ఆరోగ్యం కోసం ఇంకా బలహీనతగా ఉంటుందండి. 21 రోజుకు ఒకసారి మరి హాస్పిటల్కి వెళ్ళి మరి చూపించుకుంటూ రావాలండి. మరి ప్రతి ఒక్క ప్రయాణాల్లో నా యొక్క బలహీనతలోను మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. చిన్న పాట, చిన్న పల్లవి.
ఏమని నే పాడేదన్ ఎట్లో నిన్ను స్తుతింతును నిన్ను ఏమని నే పాడేదన్ ఎట్లో నిన్ను స్తుతింతును రక్తము కాచిన రాక్షకుడా కనికర సంపూర్ణుడా రక్తము కాచిన రాక్షకుడా కనికర సంపూర్ణుడా కనికర సంపూర్ణుడా అయ్యా కనికర సంపూర్ణుడా ఏమని నే పాడేదన్ ఎట్లో నిన్ను స్తుతింతును నిన్ను ఏమని నే పాడేదన్ ఎట్లో నిన్ను స్తుతింతును అభిషేకించి ఆరాధించిన ఆదరణాయకుడా అభిషేకించి ఆరాధించిన ఆదరణాయకుడా ఆదరణాయకుడా అయ్యా ఆదరణాయకుడా ఏమని నే పాడేదన్ ఎట్లో నిన్ను స్తుతింతును నేను ఏమని నే పాడేదన్ ఎట్లో నిన్ను స్తుతింతును హల్లెలూయా ముందుగా దేవాదేవునికి వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి, సంఘానికి, అమ్మగారికి కూడా నా తరపున, నా కుటుంబం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే అధ్యక్షతగా ఉన్న అమ్మగారికి ఇద్దరికి కూడా, అలాగే ప్రత్యేక వాక్యాన్ని అందించిన అమ్మగారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం స్త్రీల సమాజం తరపున. ఏ యోగ్యత లేని నన్ను తండ్రి ఈరోజు ఇక్కడ నిలవబెట్టి గ్రీటింగ్స్ చెప్పమన్నారు. నేను దేవుని కృపను బట్టి చిన్నగా ప్రిపేర్ అయ్యాను అంతే. ఇంకా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే అనేక మంది స్త్రీలు మన బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఈరోజు ఇక్కడ స్క్రీన్ మీద వేశారు, చాలా పేర్లు ఉన్నాయి తల్లులు బైబిల్ గ్రంథంలో. అనేక మంది తల్లుల గురించి ఇక్కడ రెఫరెన్సులతో సహా స్క్రీన్ మీద ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఎస్తేర్ గురించి కానీ ప్రార్థించింది, అలాగే హన్నా గురించి కానీ, శారమ్మ గురించి కానీ, అలాగే రూత్ గురించి కానీ ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథంలో ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నారు. అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా అటువంటి ప్రత్యేకమైన జీవితాన్ని పొందుకుని ఉండాలని ప్రార్థిస్తున్నాం. మన బిడ్డలను సరైన క్రమంలో పెంచులాగన మనకి సరైన జ్ఞానం దేవుడు అనుగ్రహించాలని, అలాగే మన వారి భవిష్యత్తు కొరకు ప్రార్థించే తల్లులుగా ఉండాలని, సంఘంలో కూడా అట్టి రీతిగా మనం ముందుకు కొనసాగి సమాజంలో ఎలాగైతే ప్రతి స్త్రీ తన అది ఎలా నిర్వహిస్తుందో తన పనిని డ్యూటీల పరంగా కానీ, అలాగే మనం ప్రతి విషయంలో ఏమీ తక్కువ కాదు అని ఎప్పుడు హెడ్ మాస్టర్ చెప్తూ ఉంటారు. అలాగే మనం దేంట్లోని తక్కువ కాదు అని నేను అనుకుంటున్నాను. అలాగే చిన్నగా నేను చెప్తున్నాను.
ఎత్ర నార్యస్తి పూజ్యంతే త్రత్ర రమంతే దేవత. జన్మనిచ్చిన అమ్మ సాధికారత కోసం జరుపుతున్న పోరాటానికి ప్రతీకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 1908లో అమెరికాలోని పెన్సిల్వేనియాలోని దుస్తుల పరిశ్రమలో మహిళా కార్మికుల వేతనాల పెంపు కోసం సమ్మె చేశారు. ఆ సమ్మె వారు సాధించిన విధానాన్ని బట్టి ఐక్యరాజ్య సమితి మార్చి 8న ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆమోదించారు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలోనే వారిని కూర్చొనిద్దాం. ఇంటికి దీపం ఇల్లాలు. తల్లిగా, చెల్లిగా, భార్యగా అనేక పాత్రలు పోషిస్తుంది. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో కోపం లేదు. అమ్మగా పూజించు, సోదరిగా దీవించు, భార్యగా ప్రేమించు, మహిళగా గౌరవించు. ఈ నా చిన్ని మాటలు ముగిస్తున్నాను.